అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. సాధారణంగా పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు కదా, కానీ అవి తినటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. షుగర్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి వాటిలో. అయితే ఈ రోజు మనం అదే జంక్ ఫుడ్ ని పిల్లలకి ఆరోగ్యంగా, రుచికరంగా ఉండేలా ఇంట్లో తయారు చేసి ఇవ్వచ్చు. ఎగ్ రోల్స్ ని ఇష్టపడని పిల్లలు అంటూనే ఉండరు కదా. సో ఈ రోజు మనం ఇంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్, సాస్, చీజెస్ లేకుండా హెల్దీగా, టేస్టీగా చేయడం ఎలానో చూపించేస్తా. నాతో పాటు వచ్చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ముందుగా ఈ ఎగ్ రోల్స్ కోసం బేస్ అయిన చపాతీ అనేది చేసుకుందాం. దానికోసం గోధుమ పిండి తీసుకుందాం. దీన్ని సాఫ్ట్ గా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి కలుపుతున్నప్పుడు మనకి పిండి సాఫ్ట్గా రావాలి అంటే ఇందులో ఉప్పుతో పాటు కొంచెం పంచదార, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మనకి బేస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని సరిపడినన్ని నీళ్ళు వేసుకొని మెత్తటి ముద్దలా చేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకొని ఉంచుకుందాం. ఇలా మెత్తటి ముద్దలాగా కలిపేసుకొని పైన లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఇక్కడ పంచదార పలుకులన్నీ కనిపించేస్తున్నాయి. ఒక పావు గంటకి మనకి ఈ పంచదార పలుకులు మొత్తం కరిగిపోతాయి. అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చపాతీలా చేసేసుకోవాలన్నమాట. లైట్గా ఆయిల్ వేసుకొని పైన అంతా గట్టి పడకుండా, ఎండిపోయినట్టు అవ్వకుండా ఉండడం కోసం ఈ పైన ఆయిల్ అప్లై చేసుకుంటాం మనం. దీన్ని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం. పిండి నానే లోపల స్టఫింగ్ కోసం ఎగ్స్ అవి ఉడకబెట్టేసుకుందాం. మొత్తం 2 ఎగ్ రోల్స్ చేస్తున్నా నేను. వాటి కోసం 2 ఎగ్స్ ఉడకబెడుతున్నా. ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాం కదా, వాటితో పాటు ఉల్లిపాయ 1, టమాటా 1, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకుందాం. ఇప్పటి వరకు లోపల స్టఫింగ్ అరేంజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చపాతీ మీద వేసుకోవడానికి ఒక ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. దానికోసం ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 2 ఎగ్ రోల్స్ చేస్తున్నా అని చెప్పా కదా, వాటి కోసం 2 ఎగ్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఒకసారి వీటిని బీట్ చేసుకొని వీటిలోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆప్షనల్గా కారం వేస్తున్నా. పచ్చిమిర్చి టేస్ట్ నచ్చే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. కొంచెం పసుపు, లైట్గా ధనియాల పొడి. ఇది మంచిగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. ఇది మొత్తం 2 ఎగ్ రోల్స్కి అనమాట. హాఫ్ ఒకదాని మీద, హాఫ్ ఇంకో దాని మీద వేసేసుకుంటే రెండింటికి ఒకేసారి అయిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది అందులో. ఇంక ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చూసారు కదా, పిండి మొత్తం నానిపోయింది. ఇప్పుడు ఇందులో ఎక్కడ పంచదార పలుకులు ఏమీ కనిపించట్లేదు. దీన్ని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. ఇలా సాఫ్ట్గా వచ్చినప్పుడు చపాతీ పొంగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని చపాతీ ఇలా చేసేసుకొని స్టఫింగ్ మొత్తం యాడ్ చేసుకుందాం. నేను పిండితో చేస్తున్నా, మీరు కావాలంటే ఆయిల్ అప్లై చేసి కూడా చేసుకోవచ్చు. మరీ పలచగా ఏం అవసరం లేదు, కొంచెం మందంగానే ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని చపాతీ కాల్చుకుందాం. ప్యాన్ హీట్ అయ్యే వరకు మాత్రమే హైలో పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి, లేదంటే అడుగంటిపోతుంది, మాడిపోతుంది చపాతీ కానీ ఎగ్ కానీ. ప్యాన్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు చేసిన చపాతీని దాని మీద వేసుకొని ఒక సైడ్ పూర్తిగా కాలాలి, ఇంకొక సైడ్ హాఫ్ మాత్రమే కాలాలి. ఎందుకంటే ఇంకొక సైడ్ ఎగ్ ఇస్తాం కదా, అది తిప్పేసినప్పుడు ఎగ్ కాలే లోపల
వెనక సైడ్ మాడిపోతుందో లేకపోతే చూపిస్తానులే, ఒకసారి చూడండి. అడుగు వైపు పూర్తిగా కాలే వరకు ఇలానే ఉంచుకుందాం. కాలిన తర్వాత తిప్పేసుకొని ఆ కాలిన దాని మీద ఎగ్ వేసుకుందాం. ఈ లోపల ఇటు పక్క ఉన్నది మొత్తం కూడా కాలుతుంది అనమాట. చూసారు కదా, ఇటు పక్క పూర్తిగా కాలిపోయింది. ఇప్పుడు దీని మీద ఎగ్ వేసుకుందాం. ఇటు పక్క అంతగా ఏం కాలేదు కాబట్టి అటు పక్క ఎగ్ కాలే లోపల ఇది కాలిపోతుంది. ఆల్రెడీ ముందు రెడీ చేసుకున్నాం కదా మనం ఎగ్ మిక్స్, ఇందులో హాఫ్ ఇందులో వేసేసుకుందాం. ఇది మొత్తం చపాతీకి స్ప్రెడ్ అయ్యేలాగా ఖచ్చితంగా స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి, లేకపోతే అడుగున సైడ్ మాడిపోతుంది. ఇది మొత్తం చపాతీకి అంటేలాగా స్ప్రెడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఎగ్ అంతా ఉడికేలాగా ఉంచుకుందాం. తిప్పేసుకుందాం ఒకసారి. చూసారా, ఇటు పక్క కూడా పర్ఫెక్ట్గా కాలింది. అంతే, బేస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు అటుపక్క ఎగ్ కూడా ఉడికితే ఇంకా దీని లోపల స్టఫింగ్ పెట్టుకోవడం ఒకటే లేట్ అనమాట. చూసారు కదా, ఇటు పక్క ఎగ్ కూడా మంచిగా కాలింది. దీని లోపల స్టఫింగ్ ఎలా పెట్టుకోవాలి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూపించేస్తా. స్టవ్ మీద అది అయిపోతుంది కదా, అది అయిపోయేసరికి నెక్స్ట్ది కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. రెండు ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్టఫింగ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా. కూడా మళ్ళీ అలానే సేమ్ కాల్చుకుందాం చపాతీని. పైన పొడి పిండిని తీసేస్తే మనకి నల్లటి గసి రాకుండా ఉంటుంది, లేదంటే పెనమంతా నల్లగా అయిపోతుంది. సేమ్ దీన్ని కూడా ఇందాకలాగా కాల్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ మళ్ళీ ఎగ్ వేసేసుకుందాం. మిగిలిన హాఫ్ ఎగ్ మిక్స్ ఉంది కదా, అది దీని మీద వేసుకొని దీన్ని కూడా ఇందాకట్లాగా కాల్ చేసుకుందాం. ఇది కూడా ఈ కాలిన సైడ్ చపాతీ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా చిన్నగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకుందాం. చూసారా, ఇటు సైడ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కాలింది. లేకపోతే మనం ముందే ఇటు సైడ్ కూడా కాల్ చేసుకుంటే చపాతీ కాల్చినప్పుడు ఇటు సైడ్ ఇప్పుడు మాడిపోతుంది. ఒక 30 సెకండ్స్ ఆ ఎగ్ సైడ్ కాల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ కోసం మనం ఎగ్స్ ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఉడకబెట్టిన ఎగ్స్ని పొట్టు తీసేసుకొని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకుందాం. ఉడకబెట్టిన ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా. ఇందులో లైట్గా ఉప్పు, కారం, లైట్గా ధనియాల పొడి ఒకసారి కలుపుకుందాం. కారం వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని స్టఫింగ్ పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకుందాం. దీనికోసం ఫస్ట్ బేస్ మీద లైట్గా నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుందాం. మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇలా సెంటర్లో నిలువుగా పెట్టేసుకొని వాటిపైన ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ నీట్గా అరేంజ్ చేసుకుందాం. టమాటో, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్. మనకి సాసు, చీజు వాటితో వేటితో సంబంధం లేకుండా మనకి సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఉంటుంది. ఒకసారి ఇలా హెల్దీగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీన్ని ఇప్పుడు నీట్గా రెస్టారెంట్ స్టైల్లో పిల్లలకి నచ్చేలాగా చుట్టూ టిష్యూ చుట్టేసుకొని, లేదంటే సిల్వర్ ఫాయిల్ లాంటిది ఏదైనా ఉంటే సిల్వర్ ఫాయిల్ కూడా రోల్ చేసేసుకొని సెట్ చేసుకుంటే మన ఎమ్మీ ఎగ్ రోల్ రెడీ. చూసారు కదా, ఎమ్మీ టేస్టీ ఎగ్ రోల్స్ రెడీ. ఎటువంటి బయట జంక్ యూస్ చేయకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎమ్మీ ఎగ్ రోల్ రెడీ.